మీనా అయితే బాలుకైతే ఫోన్ చేసి రోహిణి గురించి అయితే అడుగుతుందనమాట. విషయం ఏమైనా తెలిసిందా లేదా, రోహిణి ఎక్కడుంది ఏంటి అని అడుగుతూ ఉండగానే రోహిణి ఇప్పుడే కేపీ పాలెం బస్సు ఎక్కిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి అనగానే కేపీ పాలెం అక్కడికి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఎవరున్నారని చెప్పేసి అనుకొని వెంటనే ఇక అది చింటూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అని చెప్పేసి ఇక మీనాకైతే గుర్తొస్తుంది అనమాట. ఇక అదే విషయం బాలుతో చెప్పగానే ఇక బాలు అయితే డీజిల్ తక్కువగా ఉంది, డబ్బులు తీసుకుని రా కలిసి వెళ్దాం, నువ్వు కూడా రా మాతో పాటు అని చెప్పేసి అంటారనమాట. ఇక తర్వాత మీనా కూడా బాలు మనోజ్తో పాటు వెళ్తుంది అనమాట. ఇక బాలు అయితే మీనా దగ్గర డబ్బులు తీసుకొని డీజిల్ అయితే కొట్టించుకొని మీనానైతే ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి మనోజ్ని అయితే వెనక సీట్లోకి అయితే పంపిస్తాడనమాట. రోహిణిని ఎలాగైనా తీసుకురమ్మని మావయ్య గారు మరీ మరీ చెప్పారండి అని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట. ఇక బాలు ఏమో ఆవిడేమైనా పార్లర్లో దొరికే పౌడరా, పార్లర్కు ఓనర్ అలిగి వెళ్ళిపోయింది, వీడి టైం బాగుంటే దొరుకుతుంది లేకుంటే లేదు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. లేదా మలేషియా ఏమైనా వెళ్ళుంటుందా అని చెప్పేసి మీనా అయితే అంటుంది. ఇప్పుడు అక్కడ దాకా కూడా వెళ్ళి ఎతకాలా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. తను కేపీ పాలెం వెళ్ళిందని చెప్పారుగా అని చెప్పేసాను, కానీ ఆ బస్సు ఎక్కిందని చెప్పారు, వెళ్ళిందో లేదో తెలియదు. ఏ అమ్మాయి అయినా భర్త ఏమైనా తిడితే కొడితే పుట్టింటికి వెళ్తారు, నువ్వు కూడా పుట్టింటికే కదా, మరి నీ భార్య ఏంట్రా ఏ సంబంధం లేని కేపీ పాలెం ఎందుకు వెళ్ళింది, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి బాలు అయితే మనోజ్తో అంటాడనమాట. నాకేం తెలుసు అని చెప్పేసి మనోజ్ అనగానే మరేం తెలుసురా నీకు అని చెప్పేసి బాలు అయితే మనోజ్ని అయితే తిడతాడనమాట. పాలారమ్మకు పెద్ద పెద్ద లాయర్స్ తెలుసుంటారు, వాళ్ళతో మాట్లాడి వీడికి డైవర్స్ ఇస్తుందేమో అని చెప్పేసి బాలు అనగానే మనోజ్ మీనా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటండి ఆ మాటలు అని చెప్పేసి మీనా అయితే అంటది. ఏమో ఏమైనా జరగచ్చు, అరే నువ్వు కూడా ఒక మంచి లాయర్ని మాట్లాడుకో అని చెప్పి బాలు అనగానే ఏంటండి మీరు మాట్లాడకుండా అసలు ఉండలేరా అని చెప్పేసి అనగానే మాట్లాడకుండా ఉండలేను, సరే పాట పాడుకుంటానని చెప్పేసి పాటలు పాడుతూ ఉంటాడనమాట. అయినా ఏదో విధంగా బాలు అయితే మనోజ్ మీద సెటైర్లు అయితే వేస్తూనే ఉంటాడనమాట. ఇంట్లో ఏం తినకుండా వచ్చానని చెప్పేసి కిరాణా షాప్లో కొన్ని అయితే తినటానికైతే తెచ్చుకుంటానని చెప్పేసి బాలు అయితే అనగానే ఇక అలా బాలు మాట్లాడుతూ ఉండగానే మీనా అయితే బాలు కోపంగా చూస్తుంది అనమాట. ఏంటి ఎవరో మాట్లాడకుండా ఉంటే నడిపే నాకు నిద్ర వస్తుందని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. రే మనోజ్, ఈ దగ్గరలో ఏదైనా మంచి పార్క్ ఉందా పడుకోవడానికి అంటే నీకు బాగా తెలుసు కదరా అని చెప్పేసి బాలు అయితే మనోజ్ మీద మళ్ళీ సెటైర్లు పెట్టి అయితే స్టార్ట్ చేస్తాడనమాట. అదే పనిగా మాట్లాడితే మీకు నోరు నొప్పి అంటదా అని చెప్పేసి మీనా అయితే తిడుతుంది. ఆ ఊర్లోకి వెళ్ళాక ఎవరిని అడగాలి అని చెప్పేసి బాలు అనగానే చింటూ వాళ్ళ అమ్మమ్మకి కాల్ చేశాను కానీ కలవలేదు, ఎవరో ఒకరిని అడుగుదా అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక ఆ ఊర్లో ఒక్కొక్కరిని మీనా బాలు మనోజ్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక రోహిణి ఏమో వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా రోహిణిని చూసి వాళ్ళమ్మ ఇది కళా నిజమా అని చెప్పేసి అనగానే ఇక తల్లిని కౌలించుకొని ఏడుస్తూ ఉంటుంది అనమాట రోహిణి. ఏమైందమ్మా చెప్పు, ఎందుకు ఎన్నడూ లేని ఎంతగా ఏడ్చావంటే నీకు అంత పెద్ద కష్టం ఏమొచ్చింది చెప్పమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. మోసపోయానమ్మా, మనోజ్ నన్ను మోసం చేశాడు, ఉద్యోగం ఉందని చెప్పి పార్కులో కూర్చుంటున్నాడని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. నువ్వు బాధపడతావని చెప్పి అబద్ధం చెప్పి ఉంటాళ్ళమ్మా అని చెప్పేసి ఇక ఆవిడైతే అంటదనమాట. అసలు అబద్ధం ఎందుకు చెప్పాలి, నేను అంతగా నమ్మితే నన్ను ఎందుకు మోసం చేయాలి అని చెప్పేసి రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఉద్యోగం లేదంటే నువ్వు బాధపడతావని చెప్పేసి ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి ఉండొచ్చు, మరి నువ్వేం చేసావు, ఉన్న తల్లిని లేదని చెప్పావు, లేని తండ్రిని ఉన్నాడని చెప్పావు, కన్న కొడుకుని కొడుకే కాదని చెప్పావు, ఇంతకుముందు పెళ్ళే కాలేదని చెప్పావు, నువ్వు చెప్పిన దాంతో పోలిస్తే అల్లుడు చేసింది తప్పే కదమ్మా అని చెప్పేసి ఇంకా ఆవిడైతే అంటదనమాట. అంటే నువ్వు కూడా నేను చేసింది తప్పే అంటున్నావా, మనోజ్ని ఇంకా సమర్థిస్తున్నావా అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. నువ్వు పెళ్లి కోసం అబద్ధాలు చెప్పి ఉంటావు, ఆ కుటుంబం కోసం నిజాలు దాచి ఉంటావు, అది నీ పరిస్థితి. అలాగే అల్లుడు గారు కూడా ఉద్యోగం లేదని చెప్తే అర్థం చేసుకుంటావో లేదో అని అనుకుంటాడు కదా, అది అతని పరిస్థితి. దానికే నువ్వు గొడవ పడి రావడం మంచిది కదమ్మా, నీకోసం అత్తగారి వాళ్ళు ఎంత కంగారు పడి ఉండుంటారని చెప్పేసి ఇక తను అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా నాదే తప్ప అంటున్నావా, నాకు పెళ్లి చేసింది ఎవరు, వాడు పోతే నేను ఇలాగే ఉండిపోవాలా, ఇన్ని రోజులు నేను మనోజ్ మేము జాబ్ చేస్తున్నాను అని అందరితో చెప్పాను, ఇప్పుడు అందరి ముందు పరువు పోయింది, ఆ బాలు అయితే ఎంత ఎగతాళిగా మాట్లాడారో తెలుసా అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. బాలు మీనా అలా చేయరమ్మా, చాలా మంచివారు, కుటుంబం అన్నాక అందరూ ఒకేలా ఉండరు, సర్దుకుపోవాలి తల్లి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. కట్టుకున్నోడే మోసం చేశాక ఇంకేం చేయనమ్మా అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. అలా అనుకుంటే నువ్వు చేసింది కూడా తప్పే, నీ మనసాక్షిని అడుగు అని చెప్పేసి ఆవిడైతే చెప్తూ ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు ఆ ఇంట్లో గొప్పగా బ్రతికాను, ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆ ఇంట్లో ఉండను,
ఒంటరిదాన్ని అయిపోయానమ్మా, నాకెవరూ లేనట్లు అనిపిస్తుందని చెప్పేసి రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట. అత్త అంటూ అప్పుడే చింటూ అయితే వస్తాడు. నీ దగ్గరకు వద్దామంటే అమ్మమ్మ వద్దని చెప్తుంది. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, నీకేమైంది అత్త, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కంట్లో ఏమైనా పడిందా, నేను వదనా అని చెప్పేసి చింటూ అయితే అంటాడనమాట. ఇంకా చింటూని అయితే హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది రోహిణి. నేను ఆడుకొని వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకొత్తా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడనమాట చింటూ. వీడి భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు, వీడి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోమ్మా అని చెప్పేసి ఆవిడైతే అంటదనమాట. నా జీవితమే సరిగ్గా లేదు, నేను ఆ ఇంటికి వెళ్ళనమ్మా అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది. ఇక తర్వాత సీన్లో ప్రభావతి అయితే తలపై ముసుగు వేసుకొని దిగులుగా కూర్చొని ఉంటుంది అనమాట. ఇక అప్పుడే కామాక్షి వస్తుంది అనమాట. కోడలు పోయిందంటగా ఇంకా రాలేదా, నేను నీకు ఎంత మంచి కోడలను తీసుకొచ్చాను, కానీ జాగ్రత్తగా చూసుకోలేకపోయావు అని చెప్పేసి ప్రభావతిని అయితే తిడుతూ ఉంటుంది అనమాట. నేనేం పాపం చేసుకున్నానో ఏమో, ఈ బాలుగాడు నాకు పుట్టాడని చెప్పేసి ప్రభావతి అంటది. బాలుగాడు ఏం చేశాడు మధ్యలో, మనోజ్ గాడి బండారం బయట పెట్టాడు. మనోజ్ గాడి పద్ధతి ఏం బాగాలేదు, పెళ్ళయ్యాక ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగితే ఏ పెళ్ళం ఊరుకుంటుంది, చప్పట్లు కొట్టుకుంటూ తిరిగితే ఉద్యోగం దొరుకుతుందా అని చెప్పేసి కామాక్షి అయితే అంటదనమాట. సరే వాడు చేసిన తప్పే, ఈ బాలుగాడు ఏం చేశాడు, షార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి మరి వాడు చేసేది చూపించాలా, వాళ్ళ నాన్న పక్కకు తీసుకెళ్ళి చెప్తే అయిపోయేది కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. అడు తిప్పి ఇడి తిప్పి బాలుగాడి మీద పడతావేంటి వదిన, ఈ మనోజ్ గాడు ఎప్పుడైనా కుదురుగా ఉన్నాడా, పెళ్లిపేటల నుంచి వెళ్ళిపోయాడు, లక్షలకు లక్షలు ఎత్తుకుపోయాడు, ఎవరికో దారపోసి వచ్చాడు, ఈ బాలుగాడు ఏం చేశాడని చెప్పేసి అంటదనమాట. నువ్వేంటి బాలుగాడికి జిరాక్స్ కాపీలా ఉన్నావే అని చెప్పేసి ప్రభావతి అయితే అంటది. నువ్వు ఇంకా మనోజ్ గాడిని వెనకొస్తే ఎవరేం చేయలేవు, మీ కోడలు వెళ్ళి మలేషియాలో కేసు పెడితే మీరు వాదించుకోవడానికి ఇల్లు తాకట్టు పెట్టాలి, డబ్బున్నోడు కూతురు కదా, అయితే కేసు పెడుతుంది లేదా ఏదైనా చేసుకోవచ్చు, రోహిణి తండ్రి ఊరుకుంటాడా, నోట్ల కట్టలు వెదజల్లి జైలుకి పంపిస్తాడని చెప్పేసి కామాక్షి అయితే అంటదనమాట. ఏంటి నువ్వు నన్ను ఓదార్చడానికి వచ్చావా లేదా భయపెట్టడానికి వచ్చావా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటది. ముందే చెప్పలేదని అనొద్దు, బాగా వెతకమను, గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలో కూడా వెతకమని చెప్పేసి కామాక్షి అయితే అంటది. అంత దూరం ఏం వెళ్ళదులే రోహిణి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. అయ్యో ఇంతకాలం ఏమన్నా పడే మీనా దొరికింది కాబట్టి మీకేం అర్థం కాలేదు, పాతకాల పిల్ల పడి ఉంటుంది, కానీ రోహిణి అలా కాదు, ఎందుకైనా మంచిది రైలు పట్టాల దగ్గర కూడా చూడమని చెప్పేసి కామాక్షి అయితే అంటదనమాట. నువ్వు ఇంకా భయపెడుతున్నావు, ఆ చావుకోల వదిలే అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. దీని అంతటికీ కారణం ఆ బాలుగాడు, వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి పంపిద్దామంటే ఈయన ఊరుకోడు, బాలుగాడేమో పూల కొట్టు పెట్టాడు, రోహిణి పార్లర్ పెట్టింది, పూల కొట్టు ఎక్కడ పార్లర్ ఎక్కడ అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. సరే ఎందుకైనా మంచిది, ఏమైనా జరిగితే పారిపో, మీడియా వాళ్ళు వచ్చి కెమెరాలు పెడితే ముసుగు వేసుకొని తిరగాలని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట కామాక్షి. అన్నీ అశుభాలే మాట్లాడింది చి అని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటుంది అనమాట. ఇక తర్వాత సీన్లో పాలరం ఎక్కడ దొరకలేదు, ఎక్కడికి వెళ్ళిందో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇంకెవరైనా అడుగుదామని చెప్పేసి మేనా అనగానే మళ్ళీ బాలు ఏదో సెటర్లు అయితే వేస్తూ ఉంటాడనమాట. ఇక మనోజ్కి చికాకు వచ్చేసి కారు ఆపితే నేను దిగిపోతాను, ఎప్పటి నుంచి చావు కొడుతున్నావు అని చెప్పేసి అంటాడనమాట. ఇక తర్వాత సీన్లో రోహిణి అయితే నాకు జరిగిందంతా గుర్తుకు వస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుందమ్మా, కానీ అబద్ధం చెప్పి మోసం చేసిన వాడితో నేను సర్దుకుపోలేనమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. తల్లి ఏమో నచ్చా చెప్పాలని చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో చింటూ అయితే మీనా వాళ్ళకైతే కనిపిస్తాడనమాట. అమ్మమ్మ ఎక్కడ ఉందని చెప్పేసి మీనా అడగగానే ఇంటికి తీసుకెళ్తాడనమాట చింటూ. ఇక దాంతో రోహిణి పుట్టింటికి మీనా వాళ్ళు వస్తారు. ఇక వాళ్ళని చూడగానే రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుంది, మరి ఏ విధంగా రోహిణి తప్పించుకుంటుంది, మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.